స్మార్ట్ ఆల్ ఇన్ వన్ క్యాలిక్యులేటర్ మీకు లింక్ పెడతాను. లింక్ పెట్టినప్పుడు ఇన్స్టాల్ చేయండి. అందులో ఏంటంటే మీకు ఈ విధంగా ఉంటాయి ప్లాన్ ప్రజెంటేషన్స్, ప్రీమియం ప్రజెంటేషన్స్ ఈ విధంగా ఉంటాయి. బట్ మీరు చూడాల్సింది ఏంటంటే ప్లాన్ ప్రజెంటేషన్ ఒక్కడే చూడండి, ఇది ఒకటి చూడాలి. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ ని మీరు ప్రెస్ చేసినట్లయితే క్రియేట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఈ క్రియేట్ ప్రొఫైల్ మీరు అందులో మీ పేరు, మీ డిజిగ్నేషన్, బీమా సఖి ఏజెంట్, సెల్ నెంబరు, అదేవిధంగా మెయిల్ ఐడి అవన్నీ ఇవ్వండి. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఇక్కడ పోస్టర్స్ అని ఉంటాయి. ఈ పోస్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పోస్టర్ ఇంతకుముందు చెప్పాను, ఈ పోస్టర్స్ లో మ్యారేజ్ పోస్టర్స్ ఉంటాయి, బర్త్డే పోస్టర్స్ ఉంటాయి, ప్లాన్ పోస్టర్స్ ఉంటాయి, అదేవిధంగా ఫెస్టివల్ పోస్టర్స్, అన్ని రకాల పోస్టర్స్ ఉంటాయి. మీ కస్టమర్లకి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి మీకు నచ్చిన పోస్టర్స్ మీరు డిజైన్ చేసి పంపించవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ప్లాన్స్ ఏంటంటే మీకు చెప్పినట్టుగా ఎండోమెంట్ ప్లాన్స్ ఉన్నాయి, మనీ బ్యాక్ ప్లాన్స్ ఉన్నాయి, ఓల్డ్ లైఫ్ ప్లాన్స్ ఉన్నాయి, అదేవిధంగా చైల్డ్ ప్లాన్స్ ఉన్నాయి, టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ అన్ని ఉంటాయి. మనకి ఏ ప్లాన్ కావాలో మీరు మీకు నచ్చిన ప్లాన్ మీరు డిసైడ్ చేయొచ్చు. మీకు ఇప్పుడు చెప్పాను ఎండోమెంట్ అంటే ఏంటి, మీకు ఎండోమెంట్ అంటే అని చెప్పాను, అదేవిధంగా ఓల్డ్ లైఫ్ అంటే అని చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ ఎండోమెంట్ ప్లాన్స్ అంటే మరి ఒకసారి చూద్దాం. ఎండోమెంట్ ప్లాన్స్ అంటే అర్థం ఏంటంటే దానికి మెచ్యూరిటీ ఉంటుంది, డెత్ ఉంటుంది, దానికి లోన్ వాల్యూ ఉంటుంది, సరెండర్ వాల్యూ ఉంటుంది. వేరే టర్మ్ ప్లాన్స్ కి మాత్రం మెచ్యూరిటీ అనేది ఉండదు, ఓన్లీ డెత్ ఏ ఉంటుంది, సరెండర్ ఉండదు, అదేవిధంగా లోన్ వాల్యూ ఏ ఉండదు. అంటే ఏదైనా రిస్క్ అయితేనే అమౌంట్ వస్తుంది అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది ఎండోమెంట్ ప్లాన్ అంటే 714. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మిస్టరా, మిస్సెసా, లేకపోతే మిస్సా, లేకపోతే చైల్డా, ఇవన్నీ కూడా మీరు డిసైడ్ చేసుకుని ఇక్కడ వాళ్ళ పేరు ఇవ్వాలి. ఫుల్ పేరు ఇచ్చినా పర్లేదు, షార్ట్ పేరు ఇచ్చినా పర్లా. బట్ ఇక్కడ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, మీరు యాక్యురేట్ ప్రీమియం కావాలన్నప్పుడు మాత్రం డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. వయసు ఇచ్చాడు అనుకోండి ప్రీమియం కొంచెం మారుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నియర్ బర్త్డే తీసుకుంటుంది, కొన్ని సందర్భాల్లో లాస్ట్ బర్త్డే తీసుకుంటుంది. కాబట్టి ప్రీమియం అనేది మారడానికి, చేంజ్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తీసుకోవాలి. అదే ఇక్కడ టర్మ్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఎక్కువగా టర్మ్ ఏంటంటే 50 సంవత్సరాల లోపల అందరూ కూడా 21 అండ్ అబోవ్ పెట్టండి. 50 దాటిన వాళ్ళకి కొన్ని షార్ట్ టర్మ్ చూడండి. కొన్ని ప్లాన్స్ లో కస్టమర్ అడిగితే షార్ట్ టర్మే చూడండి. కాకపోతే వాళ్ళకి మెచ్యూరిటీ ఎంత వస్తుంది అనేది కంపేర్ చేసి చెప్పండి. షార్ట్ టర్మ్ మినిమం ఎప్పుడంటే 15 కంటే 16 కంటే తక్కువ పెట్టకూడదు మనకి కొన్ని ప్లాన్స్ లో. ఎండోమెంట్, జీవన్ ఆనంద్, జీవన్ లో మెచ్యూరిటీ ఎంత వస్తుంది, 21 ఇయర్స్ పెడితే మెచ్యూరిటీ ఎంత వస్తుంది, 25 పెడితే ఎంత వస్తుంది, మాక్సిమం 35 ఇయర్స్, 35 పెడితే ఎంత వస్తుంది అనేది కస్టమర్కి మనం చెప్పగలగాలి. సో సమ్మేషుడ్ ఎంత పాలసీ మీరు అమ్ముతున్నారు అనేది ఇక్కడ సమ్మేషుడ్ అనేది మీరు ఇవ్వాలి. 2 lakhs పాలసీ, 5 lakhs పాలసీ, 10 lakhs పాలసీ, లేదా 15 lakhs అని మనం ఇవ్వాలి. లేదు మీరు ప్రీమియం బేస్డ్ గా మీరు క్యాలిక్యులేషన్ చేయాలంటే ప్రీమియం అనేది క్యాలిక్యులేట్ చేసి నేను సంవత్సరానికి 50,000 కడతాను కాబట్టి ఇక్కడ ఇయర్లీ అని ఉంటుంది, ఇయర్లీ 50,000 అనేది. దాన్ని బట్టి ఇయర్లీ 50,000, టర్మ్ 21 ఇయర్స్, వయసు 30 అనుకోండి. దాన్ని బట్టి మీరు కూడా ప్రీమియం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ప్రీమియం క్యాలిక్యులేట్ చేయడానికి 2 సందర్భాలు ఉంటాయి. ఒకటి సమ్మేషన్ ఉంటుంది, రెండోదేమో ఇక్కడ ప్రీమియం బేస్డ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే డిఫాల్ట్ పిక్చర్ ఉంటుంది. ఈ పిక్చర్ మీరు ఇది క్లిక్ చేస్తే డిఫరెంట్ పిక్చర్స్ వస్తాయి. సింగిల్ ఉమెన్, సింగిల్ మ్యాన్, అదేవిధంగా ఫ్యామిలీ పిక్స్ అవన్నీ. సో ఏ వయసు వాళ్ళకి ఒకవేళ సింగిల్ వ్యక్తికి పాలసీ ఇచ్చారనుకోండి ఫ్యామిలీ పిక్ పెట్టకూడదు. అదేవిధంగా సింగిల్ మ్యాన్ కి, ఉమెన్ కి పాలసీ ఇచ్చారనుకోండి ఫ్యామిలీ విత్ చిల్డ్రన్ ఫోటో పెట్టకూడదు. ఓకేనా? అట్లా ముసలోళ్ళు 50 దాటిన వాళ్ళకి పాలసీ ఇచ్చి కుర్రోళ్ళు విత్ చిన్నపిల్లలతో ఉన్న ఫోటో పెట్టకూడదు. సో వయసును బట్టి వాళ్ళ యొక్క మ్యారీడ్ అన్మ్యారీడ్ బట్టి రెలవెంట్ పిక్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. రెలవెంట్ పిక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టాలి. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ మీరు ఫ్యామిలీ పిక్, ఇక్కడ పిక్స్ ఉంటాయి. ఇక్కడ కస్టమర్ యొక్క ప్రొఫెషన్ బట్టి మరి పిక్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ప్రీమియం యాప్ లో ఉండవలసినవి. మనం ఫ్రీ యాప్ కాబట్టి ఇవన్నీ మనకు అందుబాటులో ఉండదు. కాబట్టి ఇక్కడ ఏడీడీబీ అనేది యాక్సిడెంట్ డిజేబుల్డ్ తప్పనిసరిగా క్లిక్ అయి ఉంటుంది. ఏబి అనేది మాత్రం సెలెక్ట్ చేయదు, ఏడీడీబీ అనేది తప్పనిసరిగా సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఈ పీడబ్ల్యూబి అనేది క్లిక్ చేయదు. చిన్నపిల్లలకు పాలసీ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ పీడబ్ల్యూబి అనేది సెలెక్ట్ చేస్తాం. అంటే ప్రీమియం వేవర్ బెనిఫిట్, అంటే తండ్రికి ఏదైనా అయితే పిల్లవాడికి కిస్తీలు కట్టమని మాఫీ చేయటం, అది మాత్రం మనం చిన్నపిల్లలకు పాలసీ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ పీడబ్ల్యూబి అనే రైడర్ ని సెలెక్ట్ చేస్తాం. మిగిలిన సందర్భాల్లో అవసరం లేదు. ఈ సెటిల్మెంట్ ఆప్షన్ అర్థం ఏంటంటే మెచ్యూరిటీని లేదా డెత్ ని ఒకసారి తీసుకోకుండా ఇన్స్టాల్మెంట్ లో ఒక 10 లక్షలు నాకు మెచ్యూరిటీ వచ్చింది అనుకోండి, దాన్ని 5 సంవత్సరాలు తీసుకుంటాను అంటే ప్రతి సంవత్సరం 2 లక్షల అమౌంట్ గా ఇస్తారనమాట. దానికి వడ్డీ చాలా తక్కువ ఉంటుంది. బట్ జనరల్ గా దాన్ని ఎవరు ప్రిఫర్ చేయరు, బట్ కావాలంటే చేసుకోవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్, ఎవరైనా మీరు ఎంప్లాయీస్ కానీ బిజినెస్ పీపుల్ కానీ పాలసీ ఇచ్చారనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కి, ఈ పాలసీ చేయడం వల్ల వాళ్ళకి ఏ ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయనేది ఇక్కడ క్లిక్ చేయొచ్చు.
ఓన్లీ ట్యాక్స్ పేయర్స్ కి మనం అది క్లిక్ చేయాలి. మిగిలిన అగ్రికల్చర్, ఫార్మ్ హౌస్, లేబర్, స్కూల్స్ అవసరం లేదు. సో ఇది కూడా అవసరం లేదు. కన్వర్ట్ అవసరం లేదు. ఏజ్ ఎక్స్ట్రా కూడా అవసరం లేదు. ఇది ఎన్ఆర్ఐలకు ఇచ్చినప్పుడు మాత్రం ఇది క్లిక్ చేయాలి. మిగిలిన వాళ్ళకి అవసరం లేదు. ఇది మాత్రం మ్యాండేటరీ. షో సరెండర్ వాల్యూ. అక్కడ మీకు ప్రజెంటేషన్ లో క్యాష్ వాల్యూ అని వస్తుంది. పాలసీని ఏ సందర్భాలైనా క్లోజ్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది మీకు తెలియపరచడం జరుగుతుంది అనమాట. ఈ ఐఆర్ఆర్ కూడా అవసరం లేదు. ఇంట్రెస్ట్ ట్రెండ్స్ మాత్రం క్లిక్ చేయండి. ఈ ఇంట్రెస్ట్ ట్రెండ్స్ అంటే ప్రపంచంలో వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయని తెలుపుతుంది. నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ప్రీమియం ఎంత పడుతుంది, మెచ్యూరిటీ ఎంత వస్తుంది, సరెండర్ ఎంత, మొత్తం ప్రజెంటేషన్ వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఏడీడీబీ అనేది ఒకసారి మన పేరు, వయసు, అదేవిధంగా సమ్మేష్యుడు, అదేవిధంగా పిక్, అదేవిధంగా ఏడీడీబీ, నెక్స్ట్ ఇంటర్నల్ ఇంట్రెస్ట్ రేట్స్, సరెండర్ వాల్యూ. సో ఈ 6 ఆప్షన్స్ మాత్రం మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ప్రజెంటేషన్ ఈ విధంగా వస్తుంది. ఒకవేళ జీవన్ ఆనంద్ లాభ్ తీసుకున్నాను అనుకోండి, ప్రజెంటేషన్ ఈ విధంగా వస్తుంది. సో జీవన్ లాభ్ ఇక్కడ 35 ఇయర్స్ వ్యక్తికి ఇచ్చాను. 21 ఇయర్స్ పే చేస్తున్నాడు. 21 ఇయర్స్ టర్మ్, 15 ఇయర్స్ పే చేస్తున్నాడు. సమ్మేషన్ 2 lakhs, టర్మ్ 21, కట్టేది 15 ఇయర్స్. సో అతను ఈ 15 ఇయర్స్ లో కట్టే ప్రీమియం 1,85,000. ఈ 21 ఇయర్స్ తర్వాత అతనికి వచ్చే అమౌంట్ 4,04,000. యాక్సిడెంట్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ 2 lakhs వరకు ఉంటుంది. ఇది ఇయర్లీ ప్రీమియం 12,000 చిల్లర పడుతుంది. సబ్సిక్వెంట్ తర్వాత నుంచి ప్రీమియం ఈ విధంగా మారుతుంది. సో 21 ఇయర్స్ తర్వాత వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ ఏ విధంగా వస్తుందో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. 21 ఇయర్స్ అప్పుడు సమ్మేషన్ 2 lakhs, బోనస్ ఇది 8,800 వస్తుంది ప్రతి సంవత్సరం. అట్లా 21 ఇయర్స్. సో ఎఫ్ఏబి ఫైనల్ ఎడిషనల్ బోనస్ మీకు చెప్పాను కదా, 15 ఏళ్ళు 15 ఇయర్స్ ప్రీమియం పే చేస్తే ఫైనల్ ఎడిషనల్ బోనస్ అని రావడం జరుగుతుంది. ఈ ఫైనల్ ఎడిషనల్ బోనస్ ఒక 20,000 వస్తుంది. ఈ 3 కలుపుకుంటే 4,04,000. సో ఈ 15 సంవత్సరాల కస్టమర్ కట్టిన ప్రీమియం 1,85,000 మాత్రం పే చేస్తాడు. సో అది నెక్స్ట్ ఇది పిక్చరల్ ప్రజెంటేషన్. 35 ఇయర్స్ వ్యక్తి, 21 ఇయర్స్ అంటే 56 కి పాలసీ మెచ్యూర్ అవుతుంది. అతను కట్టేది 15 ఇయర్సే కాబట్టి 50 ఏళ్ళ వరకు ప్రీమియం పే చేస్తాడు, 12,623 రూపాయలు చొప్పున. సో ఇక్కడ మెచ్యూరిటీ అనేది 56 సంవత్సరాలకు 4,04,000 వస్తుంది. సో టోటల్ ప్రీమియం పేడ్ ఇది, టోటల్ రిటర్న్స్ ఇది. ట్యాక్స్ ఒకవేళ అతను ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయితే ఈ పాలసీ కట్టడం వల్ల అతనికి 57,000 అనేది త్రూ అవుట్ ఈ 15 సంవత్సరం 21 సంవత్సరంలో అతనికి 57,000 అనేది లాభం వస్తుంది. సో ఎల్ఐసిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఎల్ఐసి అనేది గవర్నమెంట్ సంస్థ. ఎల్ఐసికి సవరణ గ్యారంటీ ఉంది. ఎల్ఐసి డిక్లేర్ చేసే సమ్మేష్యుడు బోనస్లు కూడా గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు ఎల్ఐసి ఏదైనా అత్యవసర పరిస్థితులు బ్యాంక్రప్ట్ అంటే దివాలా తీస్తుంది అనుకోండి, సో ఈ అమౌంట్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్లెయిమ్ రేషియో ఉంది, మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్. కాబట్టి ఇన్ని ప్రతిష్టలు ఎల్ఐసికి ఉన్నాయి కాబట్టి ఎల్ఐసి పాలసీ కొనడం వల్ల కస్టమర్ కి చాలా లాభం, అది చెప్పాలి మనం. నెక్స్ట్ ఇది సో ప్రీమియం పే చేయాలి. టోటల్ ప్రీమియం ఎంత పే చేయాలండి, మెచ్యూరిటీ రోజున సమ్మేషుడ్ బోనస్, అదనపు బోనస్ వస్తుందని మీనింగ్, ఎక్స్పెక్టెడ్ మెచ్యూరిటీ ఎంత వస్తుందని, నార్మల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, లోను, సరెండర్ వాల్యూ అన్ని ఉంటాయి. ఇవన్నీ చదవాలి మనం ప్రజెంటేషన్ లో. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ 40 ఇయర్స్ లో అతనికి ఇది 40 ఇయర్స్ న్యాచురల్ డెత్ అయితే ఎంత వస్తుంది, 2,52,000. యాక్సిడెంటల్ గా అయితే 4,52,000 వస్తుంది. లోన్ కావాలంటే 27,000 వస్తుంది. సరెండర్ క్యాష్ వాల్యూ సరెండర్ చేసుకుంటే ఎంత వస్తుంది. ఒకవేళ 50లో కూడా న్యాచురల్ రిస్క్ అయితే ఎంత, 3,45,000. మరి యాక్సిడెంటల్ గా రిస్క్ అయితే 5 లక్షలు చిల్లర వస్తుంది. లోన్ కావాలంటే 1,33,000. సరెండర్ వాల్యూ కావాలంటే ఎంత. సో టోటల్ ఈ విధంగా ప్రజెంటేషన్ అనేది ఏ వయసులో ఎంత వస్తుంది, ఏ వయసులో రిస్క్ సర్వీస్ ఎంత వస్తుంది, లోన్ తీసుకుంటే ఎంత వస్తుంది, క్యాన్సిలేషన్ ఎంత వస్తుంది, క్లియర్ కట్ పిక్చర్ ఉంటుంది. బట్ కస్టమర్ కి మనం సరెండర్ చేసుకుంటే ఎంత వస్తుంది అనే అమౌంట్ మాత్రం ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే కస్టమర్ ని పాలసీ మన దగ్గర కంటిన్యూ చేయడానికి ఉండాలి, కానీ కస్టమర్ ఎప్పుడు కూడా మన దగ్గర పాలసీ క్యాన్సిల్ చేసుకోమని చెప్పకూడదు. ఇది ఇంట్రెస్ట్ ట్రెండ్స్. ప్రపంచంలో వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్న దేశాలు ఏంటంటే చైనా 3.85 ఉంది. నెక్స్ట్ ఇండియానే 4%. మిగిలిన కంట్రీస్ అన్ని కూడా ఈ 4% కంటే కూడా తక్కువగా ఉన్నాయి. కొన్ని దేశాలు ఏంటంటే ఇంట్రెస్ట్ ఇవ్వకపోగా మనం సేవ్ చేసినందుకు మన దగ్గర కస్టమర్ దగ్గర వాళ్ళు ఛార్జెస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రజెంటేషన్ అనేది ఈ విధంగా